ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుని యేసు నామములో అడిగి పొందుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన సపరేట్ ఉండాలి. ఫస్ట్ తర్వాత అంశాల వారీగా ప్రార్థించాలి. మొదటిది హల్లెలూయా, అనేక మంది రక్షణ కొరకు ప్రార్థించాలి. నీ బంధువులు రక్షణ కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా, ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి. బంధువుల వరకు, నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, నీ పొరుగు వారి కొరకు, వారు రక్షణ పొందడానికి ప్రభువా నేను నీ సువార్త ప్రకటించాలి, అనేక మంది సువార్త ప్రకటించాలి, వారికి ఏదో విధంగా యేసు సువార్త అందున్నట్లు సహాయం చేయ తండ్రి అని ప్రార్థించాలి. మొదటి అంశం ఇతరుల రక్షణ కొరకు. రెండోది అధికారులు అధిపతుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వినండి, కారణంతో చెప్తాను. నేను చెప్పచ్చా? చెప్పండి. మీకు తెలిస్తే ప్రార్థించగలరు. ఈ రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైతే కూర్చున్నారో, ఆఫీసర్స్ ఎవరైతే కూర్చున్నారో, లీడర్స్ ఎవరైతే ఎలక్ట్ అయ్యి పోస్టుల్లో కూర్చున్నారో, ఎమ్మెల్యే, ఎంపీలుగా, మినిస్టర్లుగా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, వేరే వేరే శాఖ మంత్రులుగా, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళంతా కూడా ఎంఆర్ఓ, వీళ్ళంతా కూడా లెవెల్ ఉన్న వాళ్ళందరూ వీటి మీద దురాత్మలు పనిచేస్తున్నాయి. దురాత్మలు పనిచేస్తున్నాయి. వాళ్ళు ఆ లెవెల్లో పట్టుకుంటాయి. యుద్ధంలో నష్టమా లాభమా? ఎంత నష్టం. దీని అంతటి కారణం ఏంటి? ఆ నాయకుల మీద దురాత్మ బలంగా పనిచేస్తుంది. అవినీతి, ఎక్కడ చూసిన అవినీతి, ఎక్కడ చూసిన దోచుకోవడం, క్రమం లేదు, అన్యాయం, పక్షపాతం, ఇవన్నీ ఎక్కడ చూడాలనుకుంటున్నారు? ఆ సీట్లో కూర్చున్న వారిని పట్టుకుంది దురాత్మ. వారి న్యాయంగా నీతిగా పరిపాలిస్తే మనం సమాధానం కలిగి ఉండగలం. కాబట్టి వారి కొరకు మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, వారిపై ఏర్పాటు చేస్తున్న దురాత్మలు నేను యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా. రెండోది ఎవరి కోసం? అధికారులు, ప్రధానుల కోసం ప్రార్థన. అందుకే చూడండి, దురాత్మలు కూడా పేర్లు ఉన్నాయి. అధికారులు, ప్రధానులు, వాళ్ళకి దెయ్యాలై. హల్లెలూయా. మూడోది సంఘంలో ఉజ్జీవం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నిద్రమత్తులో ఉంది సంఘం విడుదల కావాలి. నువ్వేమనుకున్నావు అంటే, నాకు డబ్బులు పడేస్తున్నాను, దశభాగం ఇచ్చేస్తున్నాను, దేవుడు నాకు చేస్తున్నాడు. పెద్ద సున్నా, అది పెద్ద సున్నా. అది అందించినాడు ఆయన. చూడు, కానుకలు ఇస్తే భూ సంబంధాన్ని మేలు చేస్తాడు. కానీ నీకు నాకు కావాల్సిన ఆత్మీయమైన శక్తి, విడుదల పొందడానికి శక్తి కావాలి. హల్లెలూయా. మూడోది ఏం చెప్పండి? సంఘంలో ఉద్యోగం, ఐక్యత, వాక్యం చేత కట్టబడే సంఘం, పరిశుద్ధాత్మ చేత నింపబడే సంఘం, ఐక్యత, ప్రేమ, ప్రభు యొక్క ఆదరణ, ఒకరినొకరు సహాయం చేసుకునే విధానం. ఆది సంఘం ఎలా ఉందో నిస్వార్థమైన సంఘం, ఒక కుటుంబంగా, క్రీస్తు కుటుంబంలో నడిచే సంఘంగా ప్రభు తీర్చిదిద్దబడే కృప దయచే సంఘం కోసం ప్రార్థించే. హల్లెలూయా. నాలుగోది ఇజ్రాయెల్ దేశం కోసం, యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రార్థించాలి. ఎందుకంటే చూడండి, యూదులైతే యేసు ప్రభుని రక్షకుడుగా, మెస్సీగా అంగీకరించారు. కానీ మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తండ్రి. వినండి, మనకి పరిశుద్ధ గ్రంథం ప్రవక్తలు వచ్చింది యూదుల నుంచే, రక్షకుడు వచ్చింది యూదుల నుంచే. కాబట్టి రక్షకుడు వారి నుంచి వచ్చాడు, ప్రవక్తల వారి నుంచి వచ్చాడు, ధర్మశాస్త్రం వారి నుంచి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అపోస్తుల వారి నుంచి వచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలి? వారి వరకు, యెరూషలేము వరకు ఖచ్చితంగా మన ప్రార్థన, సమాధానం వరకు, వారి వర్ధిల్లి ఉన్నట్టు మనం ప్రార్థించు బదులమై ఉన్నాం. హల్లెలూయా. నెక్స్ట్, బంధకాల్లో ఉన్నవారు. దాంట్లో నేను సెగ్మెంట్స్ ఇస్తాను. ఒకటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేస్తాను. మొదటిది వ్యసనాలతో బాధపడుతున్నవారు. కోపం, పిరికితనం, అబద్ధాలు, మోసాలు, ఆడి గురించి మాట్లాడడం, ఇది ఒక భయంకరమైన దురాత్మ. దాని నుంచి విడుదల పొందాలి. మొదటిది ఇది ఒక రకమైన కట్లు. రెండోది రోగాలతో బాధపడుతున్నారు. పేర్లు తెలిసి వారి పేర్లు ఎత్తిపెట్టి వారు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇవి దురాత్మలే పనిచేస్తున్నాయి వారి మీద, ప్యూర్ ఈవిల్ స్పిరిట్స్. హల్లెలూయా. వింటున్నారా? వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మూడో బంధకం అప్పులు. అంటే
ఏ పూటగా ఎత్తుకోవడం. ఈ దారిద్ర్యం అనేది పెద్ద టెస్ట్ చేస్తున్న దెయ్యం. కొన్ని కాలు చేతులు పని చేయడానికి బాగా పని చేస్తున్నాయి, పని చేయవు, చేసినా సరి పని చేయవు. నీ నచ్చినట్టు ఉంటావు, దేవుడు చేయలేదు అంటావు. దేవుడు చేయలేదా? పని చేయడం ఒళ్ళు బతకం నీకు. అవి చూడ పని చేసుకుంటున్నాను, శుభ్రంగా చక్కగా సంపాదించుకుంటున్నారు. నీకే చూడు ఎందుకు, నీకు ఏ ప్రాబ్లం ఏంటి? చూడండి, ఇవన్నిటి కారణాలు ఏంటి అసలు? గర్వం. అప్పులు ఎందుకయ్యే? గర్వం. లేక ఉన్నదన్నట్టు ఫీలింగ్ ఇవ్వడానికి. హల్లెలూయా. ఇవన్నీ చాలా డేంజరస్ థ్రెట్స్. హల్లెలూయా. తర్వాత కుటుంబాల్లో అసమాధానం. పైకి మాత్రం కలిసి ఉన్నట్టు ఉంటారు, లోనంతా కుళ్ళిపై గజ్జి 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 ఎంత గజిబిజి. కుటుంబాల్లో సమాధానం. దేవుడు వీళ్ళ వరకు ప్రార్థించేది నేర్చుకున్నాను. తర్వాత సేవకుల కొరకు మీరు ప్రార్థించాలి. సేవకులు అంటే మీ సేవకులు అప్పుడే కాదు, భూమి ఉన్న సేవకులు, సువార్థికులు. దాంట్లోనే ప్రభా కోట విస్తారమంది, ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు. అందరికీ నీ క్రీస్తు సువార్త అందున్నట్లు అనేక మంది లేపు ప్రభా. పేరు పెట్టి పిలువు, అభిషేకించు. సువార్థికులు లేపు, సేవకులు లేపు, నీ పరిచయం చేసేవారు లేపు. ప్రార్థించే బదులమే ఉన్నాం. హల్లెలూయా. వింటున్నారు దగ్గర? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మీ సేవకుల కొరకు నెక్స్ట్ మీరు ప్రార్థన చేయాలి. లార్డ్ జీసస్. హల్లెలూయా. చదువుకునే పిల్లలందరి కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ప్రభా మా పిల్లలు బాగా చదవాలన్నది నీ దైవ భక్తిలో ముందు పెరిగి ఆ దైవ భక్తిలోంచి వారు చక్కగా చదువుకునే కృప దయచేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చదువుకు ప్రాముఖ్యస్తాం. మన పిల్లలు దైవత్వం పెద్ద దయ్యాలై కూర్చున్నారు. సో దే నీడ్ టు గ్రో స్పిరిచువల్లీ. ఎవరైతే దైవికంగా ఎదుగుతారో వారు లోక జ్ఞానం కలిగి ఉన్నప్పుడు చాలా ఉన్నతమైన పదవులకు వెళ్తారు. దానియేలు వలె, యోసేపు వలె. దేవుడికి స్తోత్రం. సో చదువుల కంటే ప్రాముఖ్యమైనది ఏంటి? దైవ భక్తి వాళ్ళకు కావాలి. హల్లెలూయా. నెక్స్ట్ అంశం వెరీ ఇంపార్టెంట్. మన మధ్యన యవనస్తులు ఉన్నారు, ఉద్యోగాల కోసం. పేరు తెలిస్తే వాళ్ళ పేరు ప్రార్థించండి. ఉద్యోగాలు, ఉదాహరణకి మెర్సీ ఉంది, ప్రైజీ ఉంది. ఈ రీతికి ఇంకా ఉద్యోగాలు రావాల్సిన పిల్లలు ఉన్నారు, క్వాలిఫై. వారి పేరు ఎత్తి ప్రార్థించేయండి. వింటున్నారా? వెరీ ఇంపార్టెంట్. వివాహాల కొరకు ప్రార్థించేయండి. వారి వయసు వచ్చింది, దే హ్యావ్ టు గెట్ మ్యారీడ్. మనకు నచ్చిన దునపోతు సారీ ప్రకారం తీసుకున్నాం, దాన్ని వెనక్కి తీసుకున్నాం. దునపోతులు కాదు మన పిల్లలు చేసుకునేది. దేవుడు ఏర్పాటు చేసిన వాడిని చేసుకోవాలి. ఆ రీతిగా ప్రభు మార్గం తెరిచి వారి జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలు, కుటుంబ జీవితాలు ఉంటున్నట్టు ప్రభు ఘనమైన పరిశుద్ధమైన వివాహం జరుపునట్లు సంఘం ప్రార్థిస్తే కార్యాలు మా పిల్లలు జరుగుతాయి. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు అర్థం ప్రేమ? ఓ థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. చూడండి, కిందగా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయమని. ఆ రక్షణ లేని వారి ప్రార్థన అంశంలోనే రక్షణ పొంది పారిపోయిన వాళ్ళు ఉన్నారు, బయట ఇక్కడ నుంచి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. పేరున మీరు ప్రార్థన చేయాలి. పేరెత్తి ప్రార్థన చేయండి. ఒకడు మోషే, ఒకడు ఆరోను. ఇవాళ ఉదయం నేను సౌదీ ప్రార్థన చేసిన పేరు నాకు హృదయంలో తాకింది. ఆమోస్, మన దీవెన కొడుకు. ఇంకెవరన్నా? ఆయన శనైవార్త ఇక్కడ ఈ హోదేవుతో గడుపుతున్నాడు సమయం. ఎక్కడున్నాడు ఈ మనిషి? సిస్టర్ జరా పేరేంటి? సౌదీ పేరేంటి? రేచల్ గారు, రేచల్ రాహేల్ కదా అమ్మ సిస్టర్. ఆ బ్రదర్ ఎక్కడున్నారు? మనం ప్రార్థన చేయాలి. చూడండి, జారిపోయిన వాళ్ళు మీకు మాట చెప్తున్నాను వినండి. వాళ్ళు నరకంలోకి వెళ్ళినప్పుడు అగ్ని గంధకాల్లోకి వెళ్ళినప్పుడు రాహేల్ అంటాడు, నాకు తెలుసు తమ్ముడు అనుకుంటా, అక్క నరకంలోంచి అంటాడు, అక్క యేసు గురించి సరిగ్గా చెప్పుకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. నువ్వు చెప్పడం నీ బాధ్యత.
ప్రార్థన చేయడం నీ బాధ్యత. కొంతమంది ఏమంటారు తెలుసా, వినండి, నేను ప్రార్థన చేస్తున్నాను వాడు ఇంకా రక్షణలో రా. నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు, నోరిప్పి చెప్పాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు అంత సువార్త కూడా చెప్పాలి. వాడు చీయన్నా చెప్తున్నారు, ఎందుకంటే వాడు నరకం నుండి తప్పించబడాలి. ఈరోజు ఎంతమంది అర్థమవుతుంది మాట? నేను చాలా స్పిరిచువల్ రెలంలో వచ్చి మాట్లాడుతున్నాను. నేను భూ సంబంధంగా మాట్లాడతాను, ఆత్మ స్పిరిట్ లెవెల్స్ లో మాట్లాడుతున్నాను ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఏంటనుకున్నారు? ఈవిల్ స్పిరిట్స్. కూర్చున్నాయి. ఎక్కడ కూర్చోలేదు, ఎక్కడ కూర్చున్నాయి? మన పిల్లలు కూర్చున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం నవ్వుతున్నాం, ప్రభువా ఒక్కసారిగా మనోనేతం తెరిచి వారి మీద ఏర్పడి చేస్తున్న దురాత్మ వికృతంగా చూపించుకోవడం. ఒక్కసారి చూపించు, గుండె పనిలో ఏడుస్తారు. యేసు నాకు సహాయం చేయొద్దు, నాకు తెలియకే దాన్ని పట్టుకుని ఏలాడుతున్నాను, దాంతో స్నేహం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎంత డేంజరస్ స్పిరిట్స్ తెలుసా? వినండి, మీ అనుభవం చెప్తాను. స్పిరిట్ లో చూస్తున్నాను, ఈ గ్రూప్ ఏమైనా చెప్తున్నాను.